వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పార్టీ మారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో ఆ 10 మంది పరిస్థితి నిజంగా అసంతృప్తిలో ఏమన్నా ఉన్నారా, పార్టీ మారి ఏమన్నా తప్పు చేశామా అనే భావనలకు ఏమన్నా వచ్చారా అని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళు ఆ పార్టీలో నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చామా అన్న పశ్చాత్తాపం కూడా వాళ్ళలో కనిపిస్తోంది ఇవాళ. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, చాలా జరుగుతుందని హోప్ తోటి వచ్చారు, కానీ ఆ హోప్ ఇవాళ నిలబడట్ల. అంటే ఆశపడి వచ్చినటువంటి నేపథ్యంలో ఆశ అడియాశ అయిపోయింది, ఇవాళ నమ్మకం ఒమ్మైపోయింది. సో దీంతో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అరే పార్టీ మారేమన్నా తప్పు చేశామా అని వాళ్ళందరూ కూడా పశ్చాత్తాప భావనలోకి వచ్చేసి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే అడ్డకత్తెరలో ఇరికినట్టు ఇరికిరు వాళ్ళు. ఎందుకు ఇవాళ ప్రభుత్వంలో ఉంటే ఏదో నిధులు వస్తాయనో, లేదంటే ఇంకేదో జరుగుతుందనో, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి పనులు అవుతాయేమో అని అనుకున్నారు. ఆ భావన ఉన్నింది గతంలో. కానీ ఇవాళ ఏమైంది, సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా వాళ్ళకి మొటిక్కాయలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు స్పీకర్ ముందు విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. సరే పోనీ ఇప్పుడు కులం చెడిన సుఖం దక్కాలి అని సహజంగా అంటూ ఉంటారు, సామెత ఉంటుంది తెలుగులో. కానీ ఇవాళ పార్టీ మారి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలుగా ఇవాళ ఉంటున్నారు. కానీ అఫిషియల్గా స్పీకర్ అయితే ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. అది నిజంగా స్పీకర్ గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కానీ ఇవాళ వాళ్ళు అఫిషియల్గా కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతా ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పిదాలను ఇవాళ డైరెక్ట్గా దానం నాగేందర్ గారు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ నిజంగా తనను పార్టీలోకి ఎందుకు వచ్చానా అని అనుకున్నట్టుగా పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి తనను కాపాడుకోవాల్సింది పోయి గాలికి ఏమన్నా వదిలేశారా అని అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే. మరి ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేయటం నిజంగా మరొక వైపు ఏంటి, ఆయన గత పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళని పదే పదే పొగడ్తల వర్షంతో ముంచెత్తటం. తర్వాత ఆయన మొదటి నుంచి దానం నాగేందర్ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి హైదరాబాద్లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా దానం నాగేందర్కి హైదరాబాద్ అంటేనే కొంత ఆ యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి ప్లేస్. అంటే ఆయన బలం అంతా కూడా హైదరాబాద్ చుట్టూతోనే ఉంటుంది. కానీ అంత బలం ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఓడిపోయారంటేనే అప్పటికే ఆయనకు ఒక అనుభవం ఎదురైంది. అరే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళీ గెలుస్తామా ఓడతామా అన్న ఒక భయం కూడా, ఒక టెన్షన్ ఉంది. ఆల్రెడీ ఒకసారి ఓడిపోయినటువంటి అనుభవం ఉంది కదా, ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ఓడిపోయినటువంటి సందర్భం కదా. మరొక వైపు ఇంకొక టెన్షన్ ఏంటి, అనర్హత సంబంధించినటువంటి టెన్షన్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన లిటరల్గా ఇరికినటువంటి వ్యక్తి కదా. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేగా కొనసాగి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యవహారం లిటరల్గా అఫిషియల్గా రికార్డ్ ఎవిడెన్స్ కదా. కాబట్టి ఖచ్చితంగా ఆ టెన్షన్ ఎప్పటికీ ఉంటుంది ఆయనకి. మరోవైపు ఇంత స్థాయిలో అఫిషియల్గా జంప్ అయితే ఇవాళ స్పీకర్ ఒక తీరు, రేవంత్ రెడ్డి గారు ఒక తీరు, లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీలో బెనిఫిట్స్ రానటువంటి పరిస్థితి, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అటువంటి సిచ్యువేషను రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నటువంటి నేపథ్యం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకన్నా వచ్చామా అని అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి గుడెం మైపాల్ రెడ్డి గారి పరిస్థితి, ఆల్రెడీ ఆయన బ్యాక్ అయిపోయినట్టుగా ఒక రకంగా చెప్పాలంటే. అఫిషియల్గా కండువా ఏమి కొత్తగా కప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీ గూట్లోనే ఉన్నారు. మొన్న పెద్ద ఎత్తున సభలకు పోతున్నారు, భారీ స్థాయిలో ర్యాలీలకు పోతున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసిండు. ఆయన నియోజకవర్గంలో పట్టు, ఆయన పార్టీ మారి మళ్ళీ బ్యాక్ అయినా కూడా పట్టు సడలిపోలే ఆయనకి. ఆయన నియోజకవర్గంలో ఇప్పటికి కూడా గుడెం మైపాల్ రెడ్డి అంటే అదే పట్టులో కొనసాగుతున్నారు. అంటే ఆయన ఎటు పోతే అటు కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్లోకి, బీఆర్ఎస్లో కొనసాగుతున్న బీఆర్ఎస్లో కూడా క్యాడర్ అట్లాగే ఉంటుంది. కానీ దానం నాగేందర్ విషయంలో జరగట్లా. ఎందుకంటే ఆయన క్యాడర్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇవాళ దానం నాగేందర్ కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేనటువంటి పరిస్థితి. లోకల్ క్యాడర్ గురించి నేను మాట్లాడుతున్నా, లీడర్లు ఓన్ చేసుకోలేనటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో వైపు చూసినా బీఆర్ఎస్ పార్టీ దగ్గర తీసుకోలేనటువంటి పరిస్థితి. ఆఖరికి ఇప్పుడు నాకు మొన్న ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు 4 రోజుల క్రితం చేసినటువంటి చేపించుకున్నటువంటి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకు అంటే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మరోవైపు రేవంత్ సంబంధించినటువంటి ఆయన చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపటం, మరోవైపు నియోజకవర్గంలో ఇక
10 ఏళ్ళు నేనే సీఎం ఉంటానని రేవంత్ రెడ్డి గారు పదే పదే ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ గెలుస్తాడా లేదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అన్న అనుమానాలు ఇవాళ దానం నాగేందర్ ఆప్తర్ ఇక్కడ చాలా సందర్భాల్లో వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు ఏంటి, 10 కోట్లు కూడా నిధులు సమకూర్చుకోలేకపోయాను అని కూడా దానం నాగేందర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, సెల్ఫ్గా పర్సనల్గా ఏమన్నా పొలిటికల్గా గ్రాఫ్ హై అయిందా అంటే అది కూడా ఏం లేదు, గ్రాఫ్ డౌన్ అవుతోంది. పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతోంది, ఈయన గ్రాఫ్ కూడా డౌన్ అవుతోంది. మరోవైపు ఏమి, మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణకు కూడా తెలంగాణ నేతలే కారణం అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా కుండబద్దలు కొట్టి మాట్లాడినటువంటి దానం నాగేందర్ వ్యవహారం ఇప్పుడు తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ చచ్చిపోయిందన్న నోటితోటే ఇవాళ బీఆర్ఎస్ని పొగడటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది బిగ్ డిస్కషన్ ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకు అంటే ఇవాళ గతంలో అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడింది ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దానం నాగేందర్ గారు మొన్న లాస్ట్ సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఆయన స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బయట కూడా తిరగనీయను అని చెప్పి అసెంబ్లీలో సభాముఖంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి ఆ వ్యాఖ్యలు వినండి. గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? డోల్ తీస్తా కొడుక ఒక్కొక్కటి డోల్ తీస్తా ఒక్కొక్కటి చెప్తున్నా, డోల్ తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. చూసారు కదా అసెంబ్లీలో అంత పరుష పదజాలంతో దానం నాగేందర్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాట్లాడిండు. మరో బయట కూడా తిరగనీయా, ఏమనుకుంటారా మీరు అని అంత స్థాయిలో ఒక ఎమ్మెల్యేలను పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం చూస్తూ ఉంటే, అంత మాస్ లీడర్గా ఉన్నటువంటి దానం నాగేందర్ ఇవాళ అంత స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద ఒంటికాలతో లేచినటువంటి దానం నాగేందర్ ఇవాళ ఏమైంది, ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భజన చేస్తూ ఉన్నాడు అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో సినిమా అయిపోయింది. అంటే సినిమా అక్కడ అయిపోయింది కాబట్టి అక్కడ షట్ డౌన్ అయిపోయింది, అర్థమైపోయింది, వాస్తవం అర్థమైపోయింది. అంటే ఎట్లా అంటే దూరపు కొండలు దునుపు అంటారు చూసిరా, అది దగ్గరికి పోయిన తర్వాత కొండలు వాస్తవం ఏంటి అర్థమైంది దానం నాగేందర్కి. అందుకని వాళ్ళు ఏమంటున్నాడు, ఇటు మారే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మారకపోయినా కనీసం బీఆర్ఎస్ పార్టీలో ఏమైనా ఎంట్రీ దొరుకుతుందేమో అని చిన్న జస్ట్ ఒక రాయి వేసిండు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సరే రియాక్షన్ చూద్దామని అనుకున్నట్టుగా ఉన్నాడు నాకు తెలిసి. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ మళ్ళీ గెలవటం ఖాయం అన్న భావన రేవంత్ రెడ్డి గారికి ఉంటే దానం నాగేందర్కి మాత్రం అటువంటి భావన లేనట్టుగా ఉంది. అందుకని వాళ్ళ గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా దానం నాగేందర్ విషయంలో అర్థమవుతుంది. ఇంకా మేజర్గా దానం నాగేందర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో విభేదించినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది హైడ్రా. ఎందుకంటే హైడ్రా వచ్చినటువంటి తొలినాళ్ళలో కూడా ఆయన తీవ్రస్థాయిలో బస్తీల మీద, పేదల గుండెల మీద ఆనాడు బుల్డోజర్ పోతే అడ్డుకున్నటువంటి దానం నాగేందర్ ఆనాడు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి హల్చల్ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. సో అప్పటి నుంచి దానం నాగేందర్ ప్రధానంగా హైడ్రా మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు. రంగనాథ్ విషయంలో, హైడ్రా వ్యవహార శైలి విషయంలో, తర్వాత దానం నాగేందర్ పక్కన దోసేసి ఒక ల్యాండ్ వ్యవహారంలో రంగనాథ్ గారు చేసినటువంటి హల్చల్ కూడా మనం చెప్పుకోవాలి. రీసెంట్గా 3 రోజుల క్రితం కూడా So even today I oppose this thing that the Hydra. Why? Because they are not supposed to go to the poor people because they build their houses on hard earning money. So if Hydra is going to the poor people, that will reflect on the government. That is what my contention earlier also. That is what I opposed. Even today I will stand by that. మొన్న రీసెంట్గా హైకోర్టు పదే హైడ్రాకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద రంగనాథ్ గారిని తప్పించాలని చేసినటువంటి స్టేట్మెంట్స్ తర్వాత దానం నాగేందర్ గారి స్టేట్మెంట్స్ ఇది. కాబట్టి హైడ్రా మీద ఇప్పటికి కూడా ఆయన అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఆయన హైడ్రాని ఖచ్చితంగా ఉపేక్షించే పరిస్థితులు లేదు. అంటే పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పోతే ఖచ్చితంగా అది ప్రమాదం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే పేదలందరూ తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీలో కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయకపోయినా జిహెచ్ఎంసీలో ఎఫెక్ట్ పడుతుంది. అటు ఆయన గులాబీ వైపు మళ్ళీన క్యాడర్ అంతా కూడా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా స్పష్టంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా ఉండటం వల్ల ఇవాళ పేదల ఇళ్లకు బుల్డోజర్లు పోవటం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇవాళకి కూడా అదే స్టాండ్ తీసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ హైడ్రా అన్నది ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి అంశం. ఇవాళ కూడా అదే స్టాండ్ మీద ఉన్నా అని చెప్తున్నాడు.
తర్వాత సోషల్ మీడియాతోనే పెద్ద నెత్తిన పడిపోయేది, ఏది మాట్లాడినా కష్టం అయిపోయి, అందుకే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెస్ట్ ఏమో అనుకుంటున్నాడు. ఇంకా ఏదో మోడీ గారు కూడా మొన్న చెప్పారు పార్లమెంట్ లో కూడా. ఇది రీసెంట్గా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్య దానం నాగేందర్ నిన్న. అంటే సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా తలనొప్పి అవుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే దానం నాగేందర్ ఎట్లా అనుకుంటున్నారంటే ఇంకా గతంలో ఉన్నటువంటి రాజకీయాలు, గతంలో ఉన్నటువంటి మీడియా అని అనుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రపంచం అప్డేట్ అవుతుంది, సోషల్ మీడియా అప్డేట్ అవుతుంది. ఇవాళ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తామంటే అది నరేంద్ర మోదీ గారి తరం కూడా కావట్లే. నరేంద్ర మోదీ గారు కూడా సోషల్ మీడియా మీద ఒక చట్టం తీసుకొస్తామని గతం నుంచి కూడా ప్రయత్నం చేసి 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 లాస్ట్కి ఆయనే ఇన్స్టాగ్రామ్లోకి ఎక్కినటువంటి పరిస్థితి. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీలు తీసుకొని పెట్టుకుంటున్నారు నరేంద్ర మోదీ గారు కూడా. మరి ఇటువంటి సందర్భాల్లో మీరు సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అంటే ఇవాళ ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేరళ సీఎం కూడా ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో సోషల్ మీడియాని లేకుంటే జంజీ ఉద్యమాలకు సపోర్ట్ చేస్తారు, సోషల్ మీడియాలో ఆయన అద్భుతంగా వాడుకుంటాడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాడుకుంటోంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇవాళ కేరళ సీఎం ఎవరైతే రీసెంట్గా గెలిచారో విడి సతీశన్ గారు, ఆయన కూడా సేమ్ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అంటాడు. ఈయన కూడా సేమ్ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటే అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో సోషల్ మీడియా హిట్, లేదంటే సోషల్ మీడియా ఫట్టు. అంటే ఇప్పుడు వీళ్ళకి తానా తందానా అనే మీడియా కావాలి వీళ్ళకి బేసిక్గా. మరి ఇవాళ ఈ దానం నాగేందర్ గారు ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలు ఇవాళ సోషల్ మీడియా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజలకి చూపెడతా ఉంటే వాస్తవాలు మాట్లాడుతుంది సోషల్ మీడియాని. ఇవాళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి హ్యాండిల్స్ ట్విట్టర్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ అక్కడే అసలైనటువంటి విషయాలు వ్యవహారం బయటకు వస్తూ ఉంది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియానో పేపర్లు చూసే కాలం అయిపోయింది, చదివే కాలం కూడా అయిపోయింది. రీసెంట్గా వచ్చినటువంటి రాయిటర్స్ రిపోర్ట్లో కూడా చాలా వివరాలు క్లియర్గా ఉన్నాయి. ఇవాళ గతంలో ఉన్నటువంటి ఆ మీడియా కల్చర్ పోయింది. ఇవాళ సోషల్ మీడియాదే ఆధిపత్యం నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇదేమో ఇండియాకు పరిమితం కాల, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇది. మరి మేము సోషల్ మీడియాని బ్యాన్ చేస్తాము అంటే ఆకాశం మీద ఉమ్మేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ మీదే పడుతుంది. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ గారితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుంది. మరి ఈయనేమో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు రాయేసుకోవడానికి సోషల్ మీడియా కావాలి, కానీ అదే సోషల్ మీడియాని బ్యాన్ చేద్దామంటాడు. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ గారి తాజా వ్యాఖ్యలు చూస్తే ఎందుకు ఆయన పార్టీ మారని ఏమన్నా అనుకుంటున్నాడా, మరి బీఆర్ఎస్ పార్టీ భజన ఎందుకు చేస్తున్నాడు? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.